Praise the Lord. The best wishes to you and your family members in the name of God. Today, God promised, create in me a clean heart, O God, and renew a steadfast spirit within me. Psalms chapter 51 verses 10. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తుడైన దావీదు ఒకప్పుడు అంటే గతంలో ఒక తప్పుకు కారకుడవుతాడు. ఆ సమయంలో ప్రవక్త అయిన నాతాను అతని దగ్గరకు వచ్చినప్పుడు దావీదు రచించిన కీర్తన. దావీదు ఆ తప్పుకు ఏ విధంగా పశ్చాత్తాపడ్డాడో, ఏ విధంగా ప్రార్థన చేశాడో తెలుసుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. హిస్సోపుతో నా పాపం పరిహరింపము, హిమము కంటేనూ నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. దేవా, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. ఈ విధంగా తన కన్నీరుతో పరుపు తేలాడిందని బైబిల్ సెలవిస్తుంది. మరి మనం దావీదు కంటే నీతిమంతులమా? కాదు. మనం దావీదు వలె దేవునికి, దేవుని సన్నిధికి దగ్గరగా ఉండటానికి ప్రయాసపడదాము. దావీదు మనకి ఒక పాఠం లాంటి వారు. దావీదు చేసినట్లు కన్నీటి ప్రార్థన మనం కూడా చేయాలి. మన అంతరంగంలో స్థిరమైన మనసు అనగా చంచల మనసు తీసివేసుకొని స్థిరమైన మనసు నూతనముగా పుట్టించమని దేవుణ్ణి అడుగుదాం. తలలో మంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తండ్రి. మా రాజా, మా దేవా, ముందుగా మా పాపాలను, అపరాధాలను క్షమించండి తండ్రి. నీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాం ప్రభువా. నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. నీ దీన దాసురాల ప్రార్థన ఆలకించవా తండ్రి. తండ్రి, మాకు విధేయత దయచేవా, తగ్గింపు జీవితం నేర్పించవా ప్రభువా. తండ్రి యేసయ్యా, మా మాటల్లో తగ్గింపు, మా ఆలోచనలో తగ్గింపు, మా క్రియల్లో తగ్గింపు, మా ప్రవర్తనలో తగ్గింపు దయచేవా తండ్రి. మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించగలని నమ్మొచ్చు. నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.